బ్లడీ మేరీ స్ట్రిమ్స్ని అయితే స్ట్రిమ్స్ ట్యాంక్లో అయితే రిలీజ్ చేస్తాను అనమాట. రిలీజ్ చేయకముందు వచ్చేసరికి ప్రాపర్గా టెంపరేచర్ మ్యాచ్ చేసి అండ్ డ్రాప్ బై డ్రాప్ అయితే డ్రిప్ ఎక్లిమేషన్ ప్రాసెస్ కూడా అయితే కంప్లీట్ చేసేసాను. ప్రాపర్ ఎక్లిమేషన్ లేనిది డైరెక్ట్గా మనం కానీ స్ట్రిమ్స్ని అక్వేరియంలో యాడ్ చేసినట్టయితే వేసిన వితిన్ సెకండ్స్లో పుట్టుక్కని చచ్చిపోతూ ఉంటాయి అనమాట. అందుకని టెంపరేచర్ మ్యాచ్ చేసినాక ప్రాపర్గా వాటర్ ఎక్లిమేషన్ చేసిన తర్వాత నేనైతే ఒక చిన్న కప్లోకి అయితే కలెక్ట్ చేసుకున్నా. సో మీరు చూసుకోవచ్చు రెడ్గా భలే ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసరికి బ్లడీ మేరీ స్ట్రిమ్స్ అనమాట. 22 పీసెస్ అయితే ట్యాంక్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ ట్యాంక్లో ఈ 22 పీసెస్ యాడ్ చేసిన తర్వాత చూసినట్టయితే మనకి ఎక్కడ ట్యాంక్లో కనపడవు, ఎందుకంటే ట్యాంక్లో మొత్తం హైడింగ్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి దేని ప్లేస్లో ఇది దాక్కుని పోతుంది అనమాట. అప్పుడప్పుడు వచ్చి మనకైతే కనిపిస్తూ ఉంటే వన్స్ ఇవి సెటిల్ అయిపోయి పాపులేషన్ అనేది వీటిది పెరుగుతూ ఉంటే ట్యాంక్ మొత్తం అయితే స్ట్రిమ్స్తో అయితే నిండిపోతుంది. చూద్దాం ఎన్ని రోజులు పట్టిద్దో మనం అవన్నీ రిజల్ట్స్ చూడడానికి. అండ్ ఇక్కడ ఒక బాదం ఆకు మీద ఒక స్ట్రింప్ ఉంది చూడండి, దాని క్లోజ్ లుక్లో చూపిస్తాను, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో మీరు చూసినట్టయితే రెడ్గా థిక్ రెడ్లో భలే ఉంది కదా. స్ట్రిమ్స్ అన్నిటిలో ఈ స్ట్రింప్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. సో నియోకారిడినాలో బ్లడీ మేరీ వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అలాగే రెడ్ కలర్లో కూడా ఉంటుంది అనమాట. సో వీటి ఫీడింగ్ అండ్ మెయింటెనెన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి.